ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా ఒరే, నువ్వు ఆ బండికి పెట్రోల్ కొట్టించుంటే ఈ బాధ మనకు ఉండేది కాదురా. పెట్రోల్ కొట్టించుంటే. మాయ్యా, నువ్వు ఇక్కడ నన్ను బాధుతూ ఉంటే అత్తయ్యకి చెప్పాల్సిన బ్రేకింగ్ న్యూస్ బ్రేక్ పడిపోతుంది అంతే. అవును రోయ్, పద పరిగెత్తు. ఒరే, ఇంకా నా వల్ల కాదు. ఏదో ఒక వెహికల్ చూడు. నీ వల్ల కూడా కాదా? ఒక నిమిషం ఉండు మాయా, ఒక్క నిమిషం ఉండు మాయా. మాయా మావయ్య, ఇట్రా. ఏంట్రా? ఇదిగో మాయా వెహికల్. సైకిల్ పట్టుకుని వెహికల్ అంటావేంట్రా? నీకు క్లారిటీ కావాలా? అత్తయ్య దగ్గరికి వెళ్ళడం కావాలా? వెళ్ళడం కావాలి. పదరా బాబు. కదా, రా. ఎక్కుమా, ఎక్కు. పోనీ. ఏంట్రా తొక్కడం? గట్టిగా తొక్కు. గిట్టా ఉన్నావు, తొక్కదా? ఓవర్ యాక్షన్ చేస్తే చంపేస్తాను. తొక్కు. అయితే నువ్వు ఖాళీ. వేస్తాలే, పెద్దానికి నేను ఉండాలి. రే రాజు, వెళ్ళి సైరన్ మోగించరా. ఆగు. ఎందుకు సైరన్ ఆన్ చేయించి వర్కర్స్ తో పని చేయించకుండా డిస్టర్బ్ చేస్తున్నావు? ఇలా చేసినందుకు నీ మీద కేసు ఫైల్ అవుతుంది తెలుసా? అయితే ఆ కేసు ముందు నా అత్త, అదే మీ మమ్మీ మీద ఫైల్ చేయించాలి. ఎందుకు పదే మా అమ్మని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు? ఎందుకంటే మీ మమ్మీయే ఇందులో ఇన్వాల్వ్ అయింది కాబట్టి. మీ మమ్మీయే నన్ను ఫోర్స్ చేసి ఇక్కడికి పంపించింది కాబట్టి. వాట్? మా మమ్మీ నేను ఇక్కడికి ఎందుకు పంపిస్తుంది? ఎందుకు చెప్తా నాకు. అరే రాజు. ఓకే భయ్యా. మమ్మీ చెప్పిందంటున్నాడు, మమ్మీ పంపించిందంటున్నాడు. మమ్మీ ఆర్డర్ అంటాడేంటి వీడు? ఏం చేస్తున్నాడు? చెప్పేది చేసేది చూస్తుంటే తేడాగా ఉంది. మమ్మీకి ఫోన్ చేస్తే విషయం ఏంటో తెలుస్తుంది. ఏంటి బంగారం, పాపం వర్కర్స్ అందరూ గిఫ్ట్లు అందుకోవడానికి వస్తూ ఉంటారు. నువ్వు ఇలా ఫోన్ పట్టుకుని పక్కెళ్ళిపోతే ఏంటమ్మా? వద్దులు, నేను ఫోన్ చేసుకోవాలి. ఈ కానుకలు పంచడం అయిన తర్వాత ఫోన్ అంటే డాన్సులు కూడా చేసుకో. ఎవరొద్దన్నారు? మన పెళ్లి కానుకగా మన ఇద్దరి చేతుల మీద కదా ఇవన్నీ అందివాల్సింది. పెళ్లి కానుకేంటి? మరి మీ అమ్మే ఆర్డర్. మరి వర్కర్స్ ఆర్ ఆన్ ద వే. అఖిలమ్మా. ఏంది బావుగారు, ఏందట్ట ఆయాసపడిపోతుండారు? అదేంటో చెప్తే ఈ ఆయాసం మీరు కూడా పడతారతయ్యా. ఏమై ఉండాది? ఇందాక మేం బయట నుండి ఇంటికి వస్తుంటే ఆ వెంకీగాడి ఇంట్లో నుండి పచారీ సామాన్ల చీటీ పట్టుకుని ఎదురయ్యాడమ్మా. వినయ్ ఆచూకీ తెలిసిందని, ఆ ఆచూకీ నువ్వే చెప్పావని చెప్పాడు. పండగ చేసుకుందామన్న సంతోషంలో సరుకులకు వెళ్తున్నాను. అదెలా? వినయ్ ఆచూకీ దొరికింది కదా, అది మనకి పండగ కదా. నేను వాడికి పచారీ సామాన్లు తీసుకొచ్చే పని తప్ప ఇంకేమీ చెప్పలేదు బావుగారు. అట్టా ఎందుకు చెప్పుండాడు వాడు? ఏదైనా ఎత్తేసుండాడా ఏంది? ఎత్తు కాదతయ్యా, చిత్తు చేసే పని చేస్తున్నాడు వాడు. అవునకిలమ్మా, వాణ్ణి ఫాలో చేస్తూ వెళ్ళావా?
వాడు నేరుగా పచారీ కొట్టుకే వెళ్ళాడు. కానీ కానీ సరుకులు సంచికెత్తలేదత్తయ్య, వాడు లారీకెత్తాడు. లారీకెత్తడమేంట్రా? మరి ఒకటా రెండా? 1500 బాక్సులు కదత్తయ్య. 1500 బాక్సులేంట్రా? మీరిచ్చిన లిస్ట్ లో సరుకులు 1500 మంది వర్కర్స్ కి ప్యాక్ చేయించాడత్తయ్య వాడు. అసలు 1500 మంది వర్కర్స్ కి ప్యాక్ చేయించడమేంట్రా? పెళ్లి కానుగ్గా వర్కర్స్ కి ఇవ్వడానికంటత్తయ్యా. ఎవరిని అడిగిస్తుండాడు వాడు? అయినా ఇదంతా చూస్తా మీరేం చేస్తుండారో నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా. చెప్పడానికే కాల్ చేశాం అఖిలమ్మ. నువ్వెంతకీ ఫోన్ ఎత్తకపోతే ఇదిగో ఇలా ఆయాసపడుతూ వచ్చాం. ఫోను నా గదిలో ఛార్జింగ్ పెట్టి మర్చిపోయి ఉండాను. అవునా? భద్రం, వెళ్ళి ఫోన్ పట్రా. ఓ, ఎవడ్రా ఫోను? ఆ వెంకిగాడేనా? కాదత్తయ్య, పచారీ కొట్టాడు. ఆడికి చేద్దాం అనుకుంటున్నాను, ఆడే చేసినాడా? హలో హలో మేడం, ఏందయ్యా సేటు? నేనేం చెప్పినాను, నువ్వేం చేసినావు? మీరు చెప్పినట్టే చేశాను కదా మేడం. నేనేం చెప్పుండాను? మీ అల్లుడు చెప్పినవన్నీ ఇవ్వమని మీరే చెప్పారు కదా మేడం. చెప్పినవన్నీ అంటే ఆ లిస్ట్ లో రాసినవే కదా. 1500 మందికని నేను చెప్పినానా? 1500 మందికని ఆ లిస్ట్లో ఉంది కదండి. 1500 మందికని మీ అల్లుడు గారు చెప్పారండి. ఆ లిస్ట్ లో రాసుందా? అవును మేడం. బిల్లు మీ ఇంటికి పంపించమంటారా? బిల్ ఎంతైనాది? చూసి చెప్తానండి. $40 లక్షలు మేడం. ఏంది? 45 లక్షలా? అమ్మో, అవును మేడం. హాష్, నేను పంపిస్తాలే గాని నువ్వు ఫోన్ పెట్టే. ఏమైంది మేడంకి? 45 లక్షల? బావగారు, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 45 లక్షలకి ఎగనమ్మ పెట్టినాడు వాడు. ఆడితో పెట్టుకుంటే అంతే అత్తయ్య. వేలడంత సంధిస్తే చాలు, దాన్ని చించి చాటంత ట్రైలర్ చేసి చాపంత సినిమా చూపిస్తాడత్తయ్య. అవునఖిలమ్మ, వాడి చేతికి ఆ పచారీ చీటి ఇవ్వకుండా ఉండాల్సింది. ఇప్పుడు యాడుండాడు బావగారా వెంకిగాడు? ఇంకెక్కడ ఉంటాడు అఖిలమ్మ? ఫ్యాక్టరీకి వెళ్ళాడు కదా, అక్కడే ఉంటాడు.